नमः श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करं वागर्धाविवशं वृष्टो वागर्धप्रतिपत्तये जगदपितरौ वन्दे पार्वती परमेश्वरौ वन्दे शम्भुमापतिं सुरगरं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां वंशुवा वदन्ति स्थानां वन्देशमोक्षं दहाना निर्वागस्मान्नवदुष्टुतैतु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु एतत्समये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु ओं यात्फलनेर्जितं वृक्षाल्य आजम्याम् शुभमस्तु आजम्यां केशवाय स्वाहा ओं नारायणाय स्वाहा ओं माधवाय स्वाहा आजम्याम् आजम्यां ओं केशवाय नमः ओं नारायणाय नमः तं प्रक्षाल्य गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय देवलक्ष्मीदेव्यै नमः घण्टारावं तत्र देवताह्वानाञ्चलम् महाकाय कोटिसूर्य समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा श्री महागणाधिपतये नमः प्रार्थना नमस्कारं समर्पयामि చక్కగా గణపతి ప్రార్థన చేసి తండ్రి మేము చేసేటువంటి కార్యాల్లో విఘ్నాలు లక్ష్మీనారాయణాభ్యో నమః ఉమామహేశ్వరాభ్యో నమః వాణీహిరణ్యగర్భాభ్యో నమః సజీవృందరాభ్యో నమః अरुन्धदेवदिष्टाभ्यो नमः श्री सीतारामाभ्यो नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः नमस्कारं చేసుకోండి అయం ముహూర్త శుభముహూర్తో అస్తు యక్షతులు మీరు కళ్ళకద్దుకుని మీ భార్య ఎడమవైపు వెనక్కివేయాలి ఉత్తిష్టంతో భూతపిశాచాః యదే భూమి భారకాః ఏతేషాం క్రోధేన బ్రహ్మకర్మ సమార్భే ప్రాణాయామం చేయండి నడుము నిటారుగా పెట్టి ప్రాణాయామే వినియోగః ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం త్వం దశపదర్వరేణ్యం వర్గో దేవశ్చ ధీమహి యోజనః ప్రచోదయాత్ మా పూజ్య దేవసమృతం బ్రహ్మ భోజమాభ్యాం స్వేశ్వాసముహూర్తే శ్రీ మహావిష్ణోహరాజ్ఞేయ ప్రవృత్తమానస్య అద్య బ్రహ్మణః విదేవరాజ్ఞే ప్రాకల్పే వైవత్ప్రతంసే క్రియ బ్రహ్మభాగ్యం భోద్దీపే వర్తపురుషే వర్తమన్నే విరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి అర్ఘ్య ప్రదేశే సమస్త మహేశ్వర బ్రాహ్మణ హరిహర గురుచరణారవింద సన్నిధోః యజమానస్య గృహే అస్మిన్ కార్తీక మాసే శుక్లపక్షే పౌర్ణమ్యాం కార్తీక పౌర్ణమ్యాం వాసరః వాసరస్తు భృగువాసరే నక్షత్రే శుభయోగే శుభకరణీయావం గుణవిజయనిర్దిష్టాయాం శుభాదిత్యో శ్రీమాన్ శ్రీవరః గోభరుద్గతం ధర్మపత్ని శోభారాణి నామ దేవతి సౌభాగ్యదాశుక్యర్థం కుమారస్య నిఖిల్ రెడ్డి నామదేశ్చ ఆయుష్యాభరుద్గతం ధర్మపత్ని సౌభాగ్యవతి సాయిశ్రావ్యా నామ దేవతి ఆయుష్యాభరుద్గతం సౌభాగ్యదాశుక్యర్థం దాంపత్యో అన్యోన్యతాశుక్యర్థం శ్రీరమా సహిత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ ప్రసాదశుక్యర్థం నమస్కారం చేసుకోండి చెప్పండి మామ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల శిత్యర్థం మమ గృహే అఖండ ధనకనక వస్తువాహన వ్యవసాయ వ్యాపార ఉన్నతోన్నత ఉద్యోగ అభివృద్ధి అర్థం మమ నూతన వివాహ మహోత్సవ అనంతరం మమ స్వగృహే రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామినః అనుగ్రహ ప్రసాద శుత్యర్థం సత్యదేవత వ్రత పూజయాంచ సమయేన కార్తీక మాస పౌర్ణమి మహాపుణ్య మహాపర్వణ దినేన రమాసహిత వీరవెంకట సత్యనారాయణ స్వామినః వ్రత పూజయాంచ సమయేన ఆదిత్యాది నవగ్రహ మండప ఆరాధన సమయేన ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి శుత్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం చకృష్యే. సహజంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం ఎంతో మహద్భాగ్యం ఉంటేనే కానీ చేయాలి.
అయితే ఈ యొక్క స్వామివారి కళలు ఒక్కొక్క మాసంలో మాఘమాసం అని, కార్తీక మాసం అని, లేకపోతే వైశాఖ మాసం చేయాలని చెప్పేసి లేదా ఏదైనా గృహంలో చేసుకోవాలని ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు ఏమైందంటే కార్తీక పౌర్ణమి రోజు మంచినీళ్ళు తాగడానికి ఖాళీ ఉండదు చేయించే వాళ్ళకి. అంతటి ఎంతో మహాపుణ్య పర్వదినం ఈ యొక్క కార్తీక మాసం ఎంతో పర్వదినం. అంటే ఈ యొక్క మాసంలో 30 రోజుల్లో ఈ రోజు 30 రోజులతో సమానమట. అంతటి ఫలితాన్ని ఇస్తుంది ఈ పౌర్ణమి. అందులోని ఈ పౌర్ణమి నాడు వ్రతం చేసుకున్న ఒక విషయం అయితే, మీరు వివాహం చేసుకున్న తర్వాత మీ గృహంలో మీ దంపతులు, కొత్త దంపతులు ఇద్దరు కూడా మొదటిసారి వ్రతం చేయడం ఇంకా అద్భుతం. మీరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ద్వారా వ్రతాన్ని చేస్తున్నారు అంటే మీకు వ్రతం ఇవన్నీ చేసుకోవడం విషయం తెలిస్తే ఇది ఇంకా బాగా మీకు అర్థమవుతుంది అన్నమాట. అసలు కార్తీక పౌర్ణమి రోజు నాడు వివాహ సందర్భంలో వ్రతం చేయడాలు అనేది ఎవరికో కానీ సాధ్యం కాదు. ఆ ముహూర్తం కలవదు. ముందుగా కార్తీక మాసం 2 రోజుల ముందు రోజు ముహూర్తం కలవడం, పౌర్ణమి రోజు వ్రతం చేసుకోవడం ముహూర్తం దొరకదు. కానీ మీకు కలిగింది కాబట్టి శ్రద్ధగా చేసుకోండి. విష్ణు ఆదో నిరుగ్న సమాప్తిద్దాం శ్రీ మహాగణాధిపతి పూజ ఆంచకృష్యే. ఈ చెంబు దగ్గర పెట్టుకోండి, అందులో పుష్పం వేయమ్మ. తదంగ కలస ఆరాధనాన్ని చకరిష్యే. కలసే గంధ పుష్పాక్షదాన్ని నిక్షిప్య చేయమూర్తించండి ఇద్దరు కూడా. హస్తేన సాధ్య ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్మాస్తదః మూలే తత్రస్తదో బ్రహ్మ మధ్యమ అత్రడాస్తదః ఉక్షోత్తసాగ్రాసతే సప్తదీపావృతః గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. నీళ్లు చల్లండి స్వామి మీద. ఓం కలశోదకేన దేవం సంప్రోక్ష్య. ఆకు తీసుకోండి బాబు, మీరు చల్లుకుని అమ్మాయి మీద చల్లండి. యజమానస్య ఆత్మానాని చ సంప్రోక్ష్య. పూజా ద్రవ్యాలు మీద చల్లండి. అలా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య శుచి. ఓం అదిధ్యానం అదిలేజ పునస్మాచి చొప్పున ప్రాణమిహినో దేహి భోగం జోక్పస్యం సూర్యపతినమృతే యాం స్మృతి అమృతమై ప్రాణాన్ హిమదాసరస్పదే స్వామిన్ సర్వ జగన్నాథం యావత్ పూజా అవసారం తావత్ త్వమ్రీతి భావేన బ్రహ్మేస్మిన్ సన్నదం కురు. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంతే ప్రచోదయాత్. అస్మిన్ హరిద్రమిప మహాగణపతిం శాంగం చాయత్ం శివానమః శశక్ని పత్ని పుత్రపరివార సమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వరదో భవ స్మృతో భవ సుప్రసన్నో భవ. మమాంతు నమస్కారం చేయండి. ఫల సిద్ధితో భవ. ఓం ఘం గణపతయే నమః. నక్షత్ర పూజేని ఘం గణపతయే నమః. ధ్యాయామి ధ్యానం దర్పయామి. గం గణపతయే నమః. ఆవాహయామి ఆవాహనం దర్పయామి. గం గణపతయే నమః. నమస్కారం పుష్ప నీళ్ళు జలండి అయ్యా. మీరు హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమని సమర్పయామి. శ్రవ్యామి స్నానం శుద్ధాచమనం దర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గోక్షర స్నానం దర్పయామి. గోక్షర స్నానం శుద్ధాది స్నానం సమర్పయామి. అక్షతర వేణువస్త్రార్థం దర్పయామి. యజ్ఞపదార్థం దర్పయామి. పరిమళ చందనం సమర్పయామి. అలంకరణార్థావరణార్థం అక్షతై పూజయామి. 16 మార్లు పూజ చేయండి అక్షతలు. ఓం శుభగా నమః యగంధా నమః కులా నమః జగన్నిగా నమః శ్రీ సర్వదేవానాం భూకోటి ప్రతిష్ఠిత శ్రీ మహాగణాధిపతి నమః. సుగంధ భగవద్భోగమ ఆగ్రాపయామి. అక్కడ పెట్టేసేయండి. వెలుగుల దీపాన్ని నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపందరయామి. ధూపదీపాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. చూపించండిలాగా ప్రథమాయ నమః, ద్వితీయాయ నమః, తృతీయాయ నమః, చతుర్థాయ నమః, పంచమ నైవేద్యం సమర్పయామి. తాంబూలం చేయించండి. మనోన్మనాయ నమః. తాంబూలం సమర్పయ. దివ్యర్ణానాగంగే ఓం మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర తేజో నీరాందర్శయామి. నమస్కరోమి. హర నమ పార్వతీ పుత్ర హర హర మహాదేవ హర శంభో శంకర గోవింద. రాధపతియే నమః. గణపతియే నమః. ప్రమదపతియే నమస్తే లంబోదరాయ. ఏకదంతాయ విఘ్నవినాశనాయ శుభదాయ శ్రీవర్ధమూర్తయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నాదంతే చేసుకుని కళ్ళగద్దుకుని స్వామి దగ్గర వేయండిలాగా. మహాగణాధిపతయే నమః. వేద వేదోక్త సుమన దివ్య మంత్ర పుష్పాంజలిం సహిత భావనైః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. చత్ర అంధారయామి. చామర ఎర్వేజయామి. మృత్యుం దర్శయామి. గీతం శ్రావయామి. అశ్వానారోహయామి. ఘ్యానారోహయామి. ఆందోళికానారోహయామి. సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార వేదోపచార ఇలా విష్ణుకర్లా విష్ణుని సమస్త రాజోపచార భక్త్యోపచార శక్త్యోపచార మంత్రోపచార వేదోపచార శాస్త్రోపచార సర్వ ఉపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యానవామోక్త తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతా సిద్ధ్యోబంధ్యేక యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదుస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ భగవాన్ భగవతి సర్వాత్మకః. గణపతి ఇందులో పల్లెంలో గణపతి దేవత యథాస్థానం ప్రవేశయామి. ఒకసారి పల్లెం పట్టుకుంటాం. గణపతి దేవత యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ చ లాభాయ చ పునరాగమనాయ చ పునశ్శని. శోభారాణి నామదేవతి సౌభాగ్యదైత్యం కుమారస్య నిఖిల్ రెడ్డి నామదేశ్య ధర్మపత్ని
साई श्राव्या नामदेवती आयुष्याभृत्यदं सौभाग्यतासित्यद्धं दाम्पत्योः अन्योन्यतासित्यद्धं दाम्पत्योः रमा सहित वीरमंगल सत्यनारायण स्वामी देवता प्रसाद द्वारा पुनఃसंधान योग्यता सिद्धि द्वारा सत्संतान आराधना चिकर्ष्य रेड्डी చేతులు కూడా భూమి మీద పట్టుకొని కళ్ళగత్తుకోవాలి ఓం పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి ఇక్కడ వేసినటువంటి వస్త్రాన్ని పట్టుకొని బియ్యాన్ని పట్టుకొని కళ్ళగత్తుకోవాలి ఆయన చేయి పట్టుకున్నాం ఆయన పట్టుకుంటారు వస్త్రమావాహయామి ఓషధమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ ఆవాహిత మండపస్థితా సర్వేభ్యో దేవీ దేవతాభ్యో నమో నమః ఓం స్థాపయామి పూజయామి స్థిరో భవ అనుకోండి స్థిరో భవ ఓం బ్రహ్మదేవానాం ప్రవేకవీనాం ప్రసర్వప్రాణిషాం మృగానాం శనోగ్ధానాగం భద్రభాగం సుపపవిత్రమత్యేద్రేవన్నో బ్రహ్మదేవతమావాహయామి స్థాపయామి పూజయామి ఇదం విష్ణుర్వచక్రమే త్రైధనం దేవం మూఢవశ్వాగ్గుంతరే మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి तद्रुद्राय प्रचोदसे मे निष्ठमाय तपजसे भोजेम संतमकं मृदे महारुद्रमावाहयामि स्थापयामि पूजयामि गौरे हर्म्यमाय सिंगलानदक्षत्यागपदे द्विपदे साधुष्पदे अष्टापदनवते भवोजे सहस्राक्षरा परमेभ्यो नमः महागौरीं आवाहयामि स्थापयामि पूजयामि चालुमा స్థాపయామి పూజయామి స్థిరో భవ ఇసర అక్షతుల దగ్గర పెట్టుకుని యామి పూజయామి అగ్నిర్మోర్ధాదివక్రగపతి పృథివ్యా అయం అపాగం రేదాగం చిన్నమతే దేవతా ప్రత్యేదేవతా చేత అంగారగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి ఉద్బుద్ధిస్వాగ్నపజాగ్రహేణ మిష్టాభూతాసిం రేదామయం చ పునఃపున్వద్స్వాపిత్రం నివానవన్వాతాగం చేత్పదంతమేతం దేవతా ప్రత్యేదేవతా చేత బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి బృహస్పతే అజయతిర్యో అర్హ ఆద్యమద్వివాదకృతమద్దినేషు యద్యేతయచ్చవసత్త ప్రజాతస్మాత్ ద్రవణం దేహచిత్రం దేవతా ప్రత్యేదేవతా చేత బృహస్పతి గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి शुक्रंदे अन्यतंदे अन्यद्विष्णोपहने ध्योरवाज विश्वाहिमाय गावो बद्धाते पूर्णे रात्रस्तु अदेवता प्रत्यय देवता से तो शुक्ल ग्रहमावाहयामि स्थापयामि पूजयामि शमग्निरग्निमिस्कर्चन्नस्तपदसूर्यः संवादो वात्पर्वा उष्पदः अदेवता प्रत्यय देवता से शनैश्चर ग्रहमावाहयामि स्थापयामि पूजयामि कया आनश्चत्र आभूतता व्रतस्तका आकयाष्ट्यावृत अदेवता प्रत्यय देवता से तो राहु ग्रहमावाहयामि स्थापयामि पूजयामि केतुं कर्मण्य केतवेपेशमर्या अपेसते समसद्भृजायिताः अदेवता प्रत्यय देवता से केतुगणम् आवाहयामि स्थापयामि पूजयामि नमस्कार చేసుకోండి చెప్పండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమో నమః మమ అతిదేవత ప్రత్యతిదేవత సహిత ఆదిత్యాది సిద్ధిరస్తు చక్కగా నవగ్రహం ప్రార్థన చేసుకుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదింపమని ప్రార్థన చేయండి యజమాన శ్రీ దేవత ప్రత్యదేవత సహిత ఆదిత్య నవగ్రహ దేవత ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు తదంగ దేవత आराधने विनियोगः यामि पूजयामि नमो गणेभ्यः गणपतिभ्यः नमो नमः गणपतिमावाहयामि स्थापयामि पूजयामि क्षेत्रशपथनामजं भुजेने विद्यामि श्रीकामस्तुम्भोष्टमासनं भातिदृशे क्षेत्रपालकमावाहयामि स्थापयामि पूजयामि धन्वन्तरिमावाहयामि स्थापयामि पूजयामि अश्वत्थनारायणमावाहयामि स्थापयामि पूजयामि वास्तुपुरुषमावाहयामि स्थापयामि पूजयामि शमीवृक्षमावाहयामि स्थापयामि वेस्तुण्डल शमीवृक्षमावाहयामि स्थापयामि पूजयामि वृक्षदेवतमावाहयामि स्थापयामि पूजयामि ओं सरस्वती समेत ब्रह्मदेवतमावाहयामि स्थापयामि पूजयामि महालक्ष्मी समेत महाविष्णुमावाहयामि स्थापयामि पूजयामि महागौरी समेत महारुद्रमावाहयामि स्थापयामि पूजयामि नमस्कारं చేసుకోండి स्थापयामि पूजयामि స్థిరో భవ ఓం కులదేవతం కేతమే సంగమేశ్వరమావాహయామి స్థాపయామి పూజయామి స్థిరో భవ మీకు ఇష్టమైన దేవమ్మ సాయి బాబా साईश्वराय विद्महे श्रीनिवासाय धीमहि तन्नो साईनाथ प्रचोदयात् यजमानस्य धर्मपत्नी इष्टदेवतं सद्गुरु शिरडी साईनाथमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव आवाहित सर्वेभ्यो देवी मनोरमे सहस्रनाम तुल्यं रामनामवराणने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं चरिता नमामि श्रीरामदूतं मनसा स्मरामि हनुमान् सीताराम भरत लक्ष्मण शत्रुघ्न सपरिवार देवतामावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव मरला తీసుకోండి ओम विना वेंकटेशं ननाथो ननाथः सदा वेंकटेशं स्मरामि स्मयामि स्थापयामि पूजयामि वसुदेवसुतं देवं कंसचानरमर्दनं देवकी परमामि अग्निं दूतं वृणीमहे होतान् विश्ववेशम् अस्यग्निसुकृतं आग्नेयदिग्भागे अग्निदिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि यमाय सोमगं त्रिणमाय धृताभिः यमगं यज्ञागच्छत्यग्निधूता अरङ्गः दक्षिणतः यमं दिक्पालकमावाहयामि
स्थापयामि पूजयामि मोचनपरावन्त दृढणावदिष्णुष्ण्यासः नैष्पागमावाहयामि स्थापयामि पूजयामि तवाय पुष्पदे पुष्टिध्यामातरुद्भुता अवागस्यामि रेमहे वायुदिग्भागे वायुदिक्पागमावाहयामि स्थापयामि पूजयामि सोमोधेकं सोम अरन्दवासं सोमभीरं कर्मण्यं ददातु साधनिकं तद्दिकं च विष्णुं योदासस्मै उत्तरभागवेरं दिक्पागमावाहयामि स्थापयामि पूजयामि तमेसा आनन्दजगतस्तस्तुष्पतिं दियं जन्मं से होमहे वयं पूषानो यदा वेदसाम आवाहित मंडपस्था सर्वेभ्यो देवी देवताभ्यो नमः तदंग सत्य देवता आपोष्ठाम यापस्थान ऊर्ध्वे ददातनः भैरणान्तरे नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् सत्य देवतामावाहयामि स्थापयामि पूजयामि अकड़ पंचामृताल भवावाद तदंगदे ओम तत्संयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञवतिये देव्ये स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ओद्भञ्जगातवेषं शन्नो अस्तद्विपदे सञ्चदुष्पदे ओम शांति सत्यदेवताभ्यो नमः सत्यदेवताभ्यो नमः स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि सत्यदेवताभ्यो नमः ओम शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनचतुर्षं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सत्यनारायणं देवं वन्देऽहं कामदं प्रभुं लीलयविततं विश्वे प्रचोदयात् महादेव्यैश्च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अस्मिन् मण्डपमध्ये हरिहर हिरण्यगर्भ त्रिमूर्त्यात्मक अन्नगिरिक्षेत्रनिवासं शायं शुभारम्भ शशक्नि पत्नी पुत्र परिवार समेतं सत्यदेवतामावाहयामि अगर పెట్టాలండి स्थिरो भव गोविंद गोविंद जय भोलो सत्यदेव महाराज की जय नाम सर्वप्राणमेषां मृगानां श्योनमुद्रानागं सोमपवित्रमत्यद्रा सर्वदेवतामावाहयामि कलशे सत्यदेव सर्वदेवतामावाहयामि स्थापयामि पूजयामि सिंहासनार्थम् अक्षतां समर्पयामि नीलिजलडागतो उदकम्बादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्थापयामि स्नानं नीलिजलन्नम् आपोष्ठामि याभूस्थान ऊर्ध्वे ददातनः भैरणाय चक्षुषे यावत्कृतमूर्ततश्च वाजे तेन वशतीर्वा मातरः तस्मारङ्गमासक्षयाय जन्मदः आपो जने ददातनः रमासेन वीरं सत्यनारायण स्वामिने नमः शुद्ध्वादकस्नानं समर्पयामि ఒక పుష్పం పెట్టండి వస్త్రం అభివస్త్ర ఆశ్వసరాన్యార్షాభేదేన సూదిగా పూజమానః అభిచంద్ర ప్రత్వేన హిరణ్యాభిస్వ ఆనతనో దేవసోమః రమా మీరు కూడా ఒక పుష్పం పెట్టండి రమాసేన వీరం సత్యనారాయణ స్వామినే నమః వస్త్రార్థం పుష్పాం సమర్పయామి యజ్ఞోపేత తులసి ధనం పెట్టండి యజ్ఞోపేతం బ్రహ్మం పవిత్రం ప్రజాపతేజ్య చదం ప్రస్తాదు ఆశ్వమత్రం సుప్రం జ్ఞావేదం బలవస్తదేయ యజ్ఞోపేతార్థం తులసి ధనం సమర్పయామి గంధం జలండి సారి ओम अथ श्री सत्यनारायण स्वामी देवता अष्टोत्तर पुष्पार्चन पूजांच प्रारंभः ओम श्रीरमा सहित वीर वेंकट सत्यनारायणः स्वामिने नमो नमः ओम सत्यदेवाय नमः ओम सत्यात्मने नमः చేస్తుండాలి 108 నామాలు ఉంటాయి స్వామిని చేస్తుండాలి ఓం సత్యదేవాయ నమః ఓం సత్యాత్మనే నమః ఓం సత్యభూతాయ నమః సత్యపురుషాయ నమః సత్యనాథాయ నమః సత్యసాక్షిణే నమః సత్యయోగాయ నమః సత్యజ్ఞానాయ నమః సత్యజ్ఞానప్రియాయ నమః సత్యనిలయాయ నమః సత్యసంభవాయ నమః సత్యప్రభవే నమః సత్యస్ఫురాయ నమః సత్యకరుణాయ నమః సత్యపవిత్రాయ నమః సత్యమంగళాయ నమః సత్యకృపాయ నమః సత్యప్రజాపతయే నమః సత్యవిక్రమాయ నమః సత్యసిద్ధాయ నమః సత్యాద్భుతాయ నమః సత్యవీరాయ నమః సత్యబోధాయ నమః సత్యధర్మాయ नमः सत्याकृजाय नमः सत्यसंतुष्टाय नमः सत्यवराहाय नमः सत्यवारायणाय नमः सत्यपूर्णाय नमः सत्यौषधाय नमः सत्यदात्मनाय नमः सत्यप्रवृद्धाय नमः सत्यविभवे नमः सत्यज्येष्ठाय नमः सत्यश्रेष्ठाय नमः सत्यविक्रमणे नमः सत्यधन्विने नमः सत्यमेधाय नमः सत्याधीशाय नमः सत्यकृतवे नमः ओम सत्यकालाय नमः सत्यवत्सलाय नमः सत्यवसवे नमः सत्यमेघाय नमः सत्यरुद्राय नमः सत्यब्रह्मणे नमः सत्यामृताय नमः सत्यवेदांगाय नमः सत्यरुद्रात्मने नमः सत्यभोक्त्राय नमः सत्यनुतीय नमः सत्यार्जनाय नमः सत्येन्द्राय नमः सत्यसंग्राय नमः सत्यस्वर्गाय नमः सत्यनीमाय नमः सत्यमेधाय नमः सत्यवेद्याय नमः सत्यभूषाय नमः सत्यमायाय नमः ओम सत्यमोहाय नमः सत्यगुणानन्दाय नमः सत्यसागराय नमः सत्यतपसे नमः सत्यसंभाय नमः सत्यपुरगाय नमः सत्यलोकपालकाय नमः सत्यस्थिताय नमः सत्यपालकाय नमः सत्यनुद्राय नमः सत्याम्बुजाय नमः सत्यवाक्याय नमः सत्यगुरुवे नमः सत्यन्याय नमः सत्यदात्मने नमः सत्यसंप्रदाय नमः सत्यसंप्रदाय नमः ओम सत्यवक्न्ये नमः सत्यवायुवे नमः सत्यशिखराय नमः सत्यानन्दाय नमः सत्यराय नमः सत्यदीपादाय नमः सत्यगुप्त्याय नमः सत्योदराय नमः सत्यहृदयाय नमः सत्यकमलाय नमः सत्यनारायणाय नमः सत्यहस्ताय नमः सत्यबाहवे नमः सत्यमुकुटाय नमः सत्यमुखाय नमः सत्यदिक्पाय नमः सत्यनिशाय नमः सत्यनासिकाय नमः सत्यश्रोत्राय नमः सत्यक्षय नमः सत्यरसाय नमः सत्यमुकुटाय नमः सत्याम्बराय नमः सत्य आभरणाय नमः सत्यवृताय नमः सत्ययोधाय नमः सत्यश्रीवल्लभाय नमः सत्यगुप्ताय नमः सत्यपुष्कराय नमः सत्यधृताय नमः सत्यभामरताय नमः सत्यगृहरूपिणे नमः सत्यप्रहरणाय नमः श्रीरमासहित वीरवेंकट सत्यनारायण स्वामिने नमः सूर्यग्रहाय नमः चंद्रग्रहाय नमः अंगारकग्रहाय नमः बुधग्रहाय नमः बृहस्पतिग्रहाय नमः शुक्रग्रहाय नमः चैत्रग्रहाय नमः राहुग्रहाय नमः केतुग्रहाय नमः दुर्गाय नमः गणपतये नमः क्षेत्राय नमः
ब्रह्मण्यां नमः सरस्वत्यां नमः विष्णुवे नमः महालक्ष्मी नमः रुद्राय नमः गौर्यां नमः महाग्न्ये नमः यमाय नमः नित्याय नमः वरुणाय नमः वैव्याय नमः कुबेराय नमः ईशानाय नमः ऊर्ध्वपुरुषाय नमः पुरुषाय मन्त्रक्षाय नमः आचार्य देवताय नमः त्रयः ग्राम देवताय नमः कुल देवताय नमः त्रयस्पत्यैर् भवेर्दिव्यैर् नानागुणैर् आगमेतः देवानां धूपोऽयं प्रतिष्ठितां रमासहित वीरवेंद्र सत्यनारायण स्वामिने नमः सुगन्धधर्मण धूपमाघ्रापयामि पद्मने उषा सौज्ञा जाया समेत सूर्यनारायण स्वामिने नमः ओम सत्यनारायणं देवं वन्देऽहं कामदं ध्रुवं लीलयुवतं विष्णुवे येन तस्मै नमो नमः आवाहित नीलुं चटिन्दलागा नैवेद्यं भोर्भक्ष्महस्वतरुणैहिन्युमर्गो अदिवसतिमिहिरियो यमः प्रचोदयात् श्रीरमासहित वीरवेंद्र सत्यन वाटबिट्टि पल्लु కూడా శ్రీరమాసహిత వీరవేంద్ర సత్యనారాయణ స్వామి మహోదరార్థ నారికేళ కండద్వయ సహిత కదలీపల కాశ్మీర ఫల సహిత గోధుమ చోటు వేద సత్యం రెండు చేతులతో ఐదు మార్లు స్వామిని ఆలకించమని విచ్చుండలాగా ఓం ప్రాణాయ నమః పానాయ నమః వ్యానాయ నమః ఉదనాయ నమః స్వామి బ్రహ్మణే నమః మధ్య మధ్యవాని సమర్పయామి నీల చుట్టూ పెట్టడం ఇంట్లో స్వామికి చూపించి మధ్య మధ్యవాని సమర్పయామి హస్తో వృక్షాలయామి పాద వృక్షాలను కేసు ధ్యానం సమర్పయామి మనోన్మనాయ నమః అక్షతయ నమస్కారం చేసుకోండి అక్షత పాపాని సన్మాన ప్రదాన దాన దానే వృక్షతే వృక్షదేవే బాబో హంబా బ్రహ్మహం బాబా నమః రాహి ఆకుటి ఆది వాసనా గుప్తల యదాశనం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన కలకత్తుని ఆ వెనకాల నుంచి స్వామిని వేసేయాలి సత్యదేవాయ నమః ఆనందగర్భోం సువర్ణదివ్య మంత్రపుష్పామృత ప్రదక్షిణ నమస్కార సమర్పయామి సత్యనారాయణ మయా దేవ స్థాపితం పురసస్తవ తేన మే సఫల అవాప్తిః భవేతు జన్మని 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 ఇహ జన్మని శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః రంభాఫలం పూర్ణఫలం సమర్పయామి. స్వామివారికి రంభాఫలం అనగా అరటిపండు అంటే ఎంతో ఇష్టపడండి. వేసేసి కూర్చొని పెట్టి గుర్తుగా పెట్టుకోండమ్మా, మళ్ళీ మీరే తీసుకుని తినాలి. కాలంలో ఏకధానైన నైమిషారణ్యమున సూత మహాముని సౌనకాది మునీంద్రులందరికీ కూడా చెప్తున్నారట. సౌనకాది మునీంద్రులందరూ కూడా అడుగుతున్నారట సూత మహాముని, మహానుభావ సూత మహాముని, ప్రజలు ఏ వ్రతాన్ని చేస్తే ఏ తపస్సు చేస్తే వాళ్ళు కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయో తీరుతాయో అటువంటి విషయం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అని చెప్పి సౌనకాది మునీంద్రులందరూ కూడా సూత మహాముని అడిగారట. ఆ యొక్క సూత మహాముని ఈ విధంగా చెప్తున్నాడు, మునీంద్రులారా, పూర్వకాలంలో నారదుడు శ్రీ మహావిష్ణుమూర్తిని ఇదే విధంగా అడగగా ఆ విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయాన్ని మీకు చెబుతాను, శ్రద్ధగా వినండి చెప్తున్నాడట. పూర్వకాలంలో నారద మహాముని సకల లోకములు కూడా తిరుగుతూ మార్గ మధ్యములో భూలోకానికి చేరుకున్నాడట. ఈ యొక్క భూలోకంలో ప్రజలు పడుతున్నటువంటి నానా కష్టములని నానా బాధలన్నింటినీ కూడా చూసి వీరికి కష్టములు ఏ విధంగా తొలగిపోవును అని చెప్పేసి ఆలోచించుకుంటూ విష్ణులోకానికి చేరుకున్నాడట నారద మహాముని. ఆ విష్ణులోకంలో ఉండబడేటువంటి మహావిష్ణుమూర్తిని చూసి శాంతాకారం భుజగజయనం పద్మనాభం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ స్వామిని అనేక విధములుగా ప్రార్థన చేస్తున్నాడట. అలాగే సూత మహాముని సౌనకాది మునీంద్రులందరికీ కూడా స్వామి వారి యొక్క రూపాన్ని వివరిస్తున్నాడట. ఆ యొక్క స్వామి ఏ విధంగా ఉన్నాడు అంటే నీలమేఘశ్యాముడను చతుర్భుజుండను శంఖము చక్రము గదా పద్మము గలవాడను. అలా ముందు ఫోటో చూడండి, స్వామి ఏ విధంగా ఉన్నాడు. ఆకాశం వర్ణంలో ఉండబడేటువంటి నీలమేఘశ్యాముడైనటువంటి శరీరాఛాయ ఉందట. స్వామి వారికి 4 చేతులు ఉన్నాయట. 4 చేతుల్లో కూడా శంఖము చక్రము గదా పద్మము గలవాడైనటువంటి ఆ యొక్క విష్ణుమూర్తిని అనేక విధములుగా ప్రార్థన చేయగా నారద మహాముని ఆ యొక్క విష్ణుమూర్తి అంటున్నాడు, నారద మహాముని నీ కోరిక ఏమిటో చెప్పు, నేను తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి అనగా ఆ యొక్క నారద మహాముని అడుగుతున్నాడు, మహానుభావ విష్ణుమూర్తి, ప్రజలు భూలోకంలో అనేకమైనటువంటి కష్టాలను అనుభవిస్తున్నారు, అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు, కనుక ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి తండ్రి అని చెప్పేసి అడగగా ఆ యొక్క విష్ణుమూర్తి విధంగా అంటున్నాడు, నారద మహాముని, సాక్షాత్తు కలియుగంలో శ్రీహరి రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి భక్తుల బాధలన్నింటినీ కూడా తొలగింపజేస్తున్నాడు. కనుక ఎవరైతే శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు పడుతున్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి అంతిమన స్వర్గలోకములని సత్యలోకములను అధిష్ఠిస్తారయ్యా అని చెప్పేసి చెప్పగా నారద మహాముని అంటున్నాడు, మహానుభావ విష్ణుమూర్తి, ఏ వ్రతాన్ని ఆచరించాలో చెప్పారు తండ్రి, కానీ ఈ యొక్క వ్రతాన్ని ఏ విధముగా ఆరాధన చేయాలి, ఈ వ్రతాన్ని ఏ విధముగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలో కూడా చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతున్నాడు ఈ యొక్క నారద మహాముని. ఆ విషయాన్ని కూడా చెప్తున్నారు విష్ణుమూర్తి. ఈ యొక్క వ్రతాన్ని
బ్రాహ్మణాది చాతుర్వర్ణానాం అంటే బ్రాహ్మణాది 4 వర్ణముల వారు శూద్రులు ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చును. ఈ యొక్క వ్రతాన్ని వైశాఖ మాసమునందు గాని, మాఘ మాసమునందు గాని, కార్తీక మాసమునందు గాని, లేదా ప్రతి మాసంలో వచ్చేటువంటి ఏకాదశి, పౌర్ణమి, రవి సంక్రమణ తిథుల్లో గాని, లేదా ఏదైనా ఒక గృహంలో శుభకార్యక్రమం జరిగితే ఆ యొక్క గృహంలో గాని అన్ని కూడా కవర్ అయిపోయినాయి ఒక్క విషయంలో మీకు. ఆ యొక్క గృహంలో గాని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా మంచిదట. అలాగే ఈ యొక్క వ్రతాన్ని చేసేటువంటి వారు మొట్టమొదటిగా ప్రాతకాలంలో నిద్రలేచి స్నానము సంధ్యానుష్ఠానములన్నీ కూడా నెరవేర్చుకుని శుచి అయి నిశ్చల భక్తితో దేవాది దేవ సత్యనారాయణ ప్రభు నీ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నీ యొక్క వ్రతాన్ని చేయాలనుకుంటున్నాను స్వామి అని చెప్పి స్వామికి నమస్కారం చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉండాలి. రాత్రి ప్రారంభకాలంలో స్వామివారి యొక్క వ్రతాన్ని ప్రారంభించాలట. అలాగే వ్రతాన్ని ఆచరించేటువంటి పూజాస్థలాన్ని గోమయం అనగా ఆవు పేడతో అలికి శుద్ధి చేయాలి. దానిపై నూతన వస్త్రాన్ని వేయాలి. దానిపై స్వామివారి యొక్క కలశాన్ని పెట్టాలి. ఈ యొక్క కలశాన్ని బంగారంతో గాని, వెండితో గాని, రాగితో గాని, ఇత్తడితో గాని, తుదుకు శక్తి లేనిచో మట్టి పాత్రను కూడా పెట్టి పూజించవచ్చట. అలాగే పూజ చేసేటువంటి మొట్టమొదటిగా గణపతిని ఆరాధన చేసి తదుపరి బ్రహ్మాది పంచపాలకులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను ఆవాహన చేసి తదుపరి సత్యనారాయణ స్వామి వారికి షోడశ ఉపచారాలన్నింటినీ కూడా పూర్తి చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమ నూక ప్రసాదము, గోధుమ నూక లేనిచో బియ్యము నూక, పంచదార లేనిచో బెల్లము అన్ని కూడా సమానంగా శేరంభావన చొప్పున చేర్చి అలాగే స్వామివారికి మరింతో ఇష్టమైనటువంటి రంభావనం అనగా అరటిపళ్ళను కూడా విశేషముగా నివేదన చేసి ఎవరైతే భక్తియుక్తులై స్వామివారి యొక్క వ్రతాన్ని ఈ విధంగా చేస్తారో వాళ్ళు పడుతున్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి అంతిమ స్వర్గలోకములని సత్యలోకములను అధిష్ఠిస్తారు అని చెప్పి మహావిష్ణుమూర్తి నారద మహామునికి చెప్పినటువంటి విషయాన్ని ఆ యొక్క నైమిసారణ్యములో సూత మహాముని సౌనకాది మునీంద్రులందరికీ కూడా చెప్పాట. ఇది శ్రీ ప్రథమోధ్యాయ సంపూర్ణ. గోవింద జై భోలో సత్యదేవ మహారాజుకి ఇస్తున్నాను. కనుక మీలాంటి పెద్దవారే ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పాలి స్వామి అని చెప్పేసి అడగగా సాక్షాత్తు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని గురించి చెప్తున్నాడు బ్రాహ్మణంతో. బ్రాహ్మణోత్తమ నీవు చింతించాల్సినటువంటి విషయం ఏమీ లేదు. సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉంది. నీవు ఆ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే నీ కష్టములన్నీ కూడా తొలగిపోతాయ్యా అని చెప్పేసి చెప్పగా ఆ వ్రత విధానాన్ని అంతటినీ కూడా తెలుసుకుని వ్రతాన్ని ఆచరించాలని చెప్పేసి ఉత్సాహంగా ఆ రోజు రాత్రి నాడు నిద్ర పట్టకపోగా ఎట్లో కాలం గడిపి మర్నాడే ప్రాతకాలం నేను నిద్రలేచి స్నానము సంధ్యానుష్ఠానములన్నీ కూడా నెరవేర్చుకుని శుచి అయి నిశ్చల భక్తితో అయితే నీ యొక్క వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నాను కానీ నా దగ్గర నీ వ్రతాన్ని ఆచరించడానికి స్తోమత లేదు తండ్రి, ఎవరు లేరట ఆ యొక్క బ్రాహ్మణుడికి. కానీ ఆ రోజునాడు సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ యొక్క బ్రాహ్మణుడు మహావిష్ణు స్వరూపుడే కనిపించాట కాశీ క్షేత్రంలో. కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ బ్రాహ్మణ ఇతడిధనము లభించింది, ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క మహత్యమే కదా అని చెప్పి చాలా సంతోషపడి ఆ యొక్క వచ్చినటువంటి ధనముతో బ్రాహ్మణుడికి వ్రతాన్ని ఆచరించడానికి స్తోమత లేనిచో భిక్షాటన చేసి మరి నా యొక్క వ్రతాన్ని ఆచరించాడు కదా అని చెప్పి స్వామి సంతోషించి ఆ యొక్క బ్రాహ్మణుడికి దినదిన ప్రవర్ధమానంగా ఐశ్వర్యం కలగాలని చెప్పి అనుగ్రహించడంతో బ్రాహ్మణుడికి సిరి సంపదలు కలిగి ధనాన్ని అంతటినీ కూడా జాగ్రత్త చేసుకుంటూ ఆ మాసము ఈ మాసము కాకుండా ప్రతి మాసంగా ప్రతి నెలలో కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ సకల సంతోషములను అనుభవించి అంతిమ స్వర్గలోకములని సత్యలోకములను అధిష్ఠించాడయ్యా అని చెప్పి ఆ యొక్క సూత మహాముని సౌనకాది మునీంద్రులందరితో కూడా చెప్పారట. అయితే మునీంద్రులు అడుగుతున్నారట సూత మహాముని, మహానుభావ మొట్టమొదటిగా సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని ఆచరించినటువంటి వారు ఒక బ్రాహ్మణోత్తములు, మరి బ్రాహ్మణుల దగ్గర తెలుసుకుని ఎవరైనా వ్రతాన్ని ఆచరించారా అని చెప్పేసి అడిగారట. ఆ విషయం కూడా చెప్తున్నారట ఆ యొక్క సూత మహాముని. ఒకనొక మాసంలో యొక్క బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని ఆచరించేటువంటి సందర్భంలో ఆ యొక్క బ్రాహ్మణుకు కట్టెలము వాడుతూ ఒకడు వచ్చి ఆ యొక్క బ్రాహ్మణ చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి ఆ యొక్క బ్రాహ్మణ వద్దకు వెళ్ళి అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ నీవు చెప్పగా ఆ యొక్క వ్యాపారస్తుడు కూడా అంటున్నాడు, బ్రాహ్మణోత్తమ నేను కూడా కష్టాలను అనుభవిస్తున్నానయ్యా, కనుక వ్రత విషయం అంతా కూడా చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క స్వామి దగ్గర బ్రాహ్మణుని దగ్గర అడిగి తెలుసుకుని ఇంటికి వెళ్ళి ఈయన కూడా మర్నాడే ప్రాతకాలం నేను నిద్రలేచి స్వామికి నమస్కరిస్తున్నాడట. తండ్రి నేను కూడా నీ యొక్క వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర కూడా వ్రతాన్ని ఆచరించడానికి స్తోమత లేదు, కానీ నా యొక్క శక్తిని ఉపయోగించి సాధించినటువంటి కట్టెలు ఉన్నాయి, ఈ కట్టెలు అమ్మినటువంటి ధనంతో నీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తానయ్యా అని చెప్పి నమస్కారం చేసుకున్న ఆ యొక్క కట్టెలు అమ్మేటువంటి వ్యాపారానికి బయలుదేరాట ఆ యొక్క వ్యాపారస్తుడు. అయితే ఆ యొక్క వ్యాపారస్తుడికి కూడా ఏ రోజు కూడా వ్యాపారం సరిగ్గా జరిగేటువంటిది కాదట. కానీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ రోజునాడు కట్టెల కావిలో ఉండబడేటువంటి కట్టెలన్నీ కూడా మంచి గంధపు చెక్కల వలె కనిపించడంతో ఆ యొక్క
గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వచ్చి విశేషమైనటువంటి ధనాన్ని ఇచ్చి ఆ యొక్క కట్టెలన్నింటినీ కూడా తీసుకువెళ్ళిపోయారట. ఆ యొక్క కట్టెలు అమ్మేవాడితో చాలా సంతోషపడ్డాడట. ఏ రోజు కూడా నాకు వ్యాపారంలో ఎక్కువ ధనం వచ్చేటువంటిది కాదు, కానీ ఈ రోజున నేను సత్యనారాయణ స్వామి వారి కృతాన్ని ఆదరిస్తాననగా ఎంతటి ధనం లభించింది కదా అని చెప్పేసి చాలా సంతోషపడి ఆ యొక్క ధనంతో భక్తియుక్తుడై సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడట. స్వామి వారి యొక్క అనుగ్రహం ద్వారా ఈ వ్యాపారస్తుడికి కూడా ఐశ్వర్యం కలగడంతో ఈ వ్యాపారస్తుడు కూడా ఆ మాసము ఈ మాసమున కాకుండా ప్రతి మాసమునగా ప్రతి నెలలో కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ సకల సంతోషములను అనుభవించి అంతిమన స్వర్గలోకములని సత్యలోకములను దిష్టించాడయ్యా అని చెప్పి నైమిసారణ్యములో సూత మహాముని సౌనకాది మునీంద్రులందరికీ కూడా చెప్పాట. ఇది శ్రీ ద్వితీయోధ్యాయ సంపూర్ణ. గోవింద జై భోలో సత్యదేవ మహారాజుకి. అద శ్రీ తృతీయోధ్యాయ ప్రారంభ. స్వామివారి యొక్క 3వ అధ్యాయం ఉంటుంది. ఎన్ని కథలు ఉంటాయి తెలుసా అండి? 5 ఉంటాయి. రైట్. 3వ కథ ప్రారంభం అవుతుంది. అయితే ఆ యొక్క సూత మహాముని సౌనకాది మునీంద్రులందరికీ కూడా మరి యొక్క కథను చెప్తున్నాడట. పూర్వకాలంలో ఉల్కాముకుడు అనేటువంటి రాజు ఉన్నాడట. ఆ యొక్క రాజుగారు తన యొక్క రాజ్యంలో ఉండబడేటువంటి ప్రజలందరినీ కూడా కన్నతండ్రుల వలె చూసుకుంటూ చక్కగా రాజ్య పరిపాలన చేసుకుంటూ బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దాన ధర్మములన్నీ కూడా చేసుకుంటూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాడట. రాజుగారి యొక్క భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణము కలది. కానీ ఈ యొక్క రాజదంపతులకి ఇద్దరికి కూడా సంతానం లేదట. కనుక వీరిద్దరూ కూడా సంతాన ప్రాప్తి కొరకు భద్రశీలా నది తీరమని సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారట. రాజదంపతులిద్దరూ కూడా వ్రతాన్ని ఆచరించేటువంటి సందర్భంలో ఒక వైశ్యుడు అనగా ఒక షావుకారు తన వ్యాపార నిమిత్తమై పడవలో పట్టణానికి వెళుతూ ఒడ్డున రాజుగారు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి రాజుగారి వద్దకు వెళ్ళి అడుగుతున్నాడట. రాజా, నీవు చేయుచున్నదంతయు కూడా ఏమిటి? దయతో మాకు చెప్పండి అయ్యా అని చెప్పేసి అడగడంతో ఆ యొక్క రాజుగారు చెప్తున్నాడట వైశ్యునితో, మా దంపతులకి సంతానం లేదు, మేము సంతాన ప్రాప్తి కొరకే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పేసి చెప్పగా ఆ యొక్క రాజుగారితో అంటున్నాడు వైశ్యుడు, రాజా, నాకు కూడా సంతానం లేదు తండ్రి, వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో చెప్పండి తండ్రి అని చెప్పేసి అడిగి తెలుసుకుని సంతానం పొందితే నేను కూడా వ్రతాన్ని ఆచరించుకుంటానని చెప్పేసి రాజుగారి దగ్గర వ్రత విషయం అంతా కూడా అడిగి తెలుసుకుని ఇంటికి వెళ్ళి వైశ్యుడి భార్య అయినటువంటి లీలావతితో చెప్తున్నాడు, లీలావతి, నేను వ్యాపార నిమిత్తమై పట్టణానికి వెళ్ళినటువంటి సందర్భంలో రాజదంపతులిద్దరూ కూడా కలిసి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఎందుచేతనని చెప్పేసి అడగగా వాళ్ళకి సంతానం లేదట. కనుక మనకి కూడా సంతానం లేదు కదా, కనుక మనకు కూడా సంతానం కలిగినచో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పేసి ఆ యొక్క వైశ్య దంపతులిద్దరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి నమస్కరించారట. అక్కడ చూడండి, రాజుగారు ఏం చేశారు? సంతాన ప్రాప్తి కలగాలని చెప్పేసి ముందుగానే వ్రతాన్ని ఆచరించాడు. కానీ ఈ యొక్క వైశ్యుడు మాత్రం సంతానం కలిగిన తర్వాత వ్రతాన్ని ఆచరిస్తానన్నాడట. మనం భక్తితో పుష్పాన్ని ఇస్తే స్వీకరిస్తాడు సత్యనారాయణ స్వామి. మనం భక్తి లేకుండా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా సరే స్వీకరించడట. అయితే ఈ యొక్క వైశ్యుడు ఎంతో భక్తియుక్తుడైన యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నా అనుకుంటున్నాడు కదా అని చెప్పి స్వామివారు సంతోషపడి వైశ్యుడికి సంతాన ప్రాప్తి కలగాలని చెప్పి అనుగ్రహించడంతో ఒకనొక రోజునాడు వైశ్యుని భార్య అయినటువంటి లీలావతి ధర్మపరాయణమై భర్తతో శుభించి 10వ మాసమున ఒక కుమార్తెని కన్నదట. ఈ యొక్క కుమార్తె ఏ విధముగా ఉందయ్యా అంటే శుక్లపక్ష చంద్రుడు, పౌర్ణమి నాడు చంద్రుడు. ఈ రోజు రాత్రి చంద్రుడు ఏ విధంగా ఉంటాడు? లైట్ కూడా అక్కర్లేదనమాట, అంత కలకల్లాడతాడు. కనుక ఆ విధంగా అంత కలకల్లాడుతుందట ఆ కుమార్తె. కనుక కళావతి అని చెప్పి పేరు. వ్రతాన్ని చేసేటువంటి సమయము స్తోమత ఇప్పుడు లేదు. అమ్మాయి వివాహ సందర్భంలో వ్రతం చేద్దామని చెప్తున్నాడు కదా అని చెప్పి స్వామివారు కూడా అనుకుంటుండడంతో కొన్ని సంవత్సరం తర్వాత వైశ్యుని యొక్క కుమార్తె కళావతికి 8వ సంవత్సరం వచ్చిందట. పూర్వకాలంలో అష్టవర్షాత్ భవేత్ కన్య అనగా నగరంలో ఉండబడేటువంటి ఎంతో ధనవంతుడు, యోగ్యుడు, మంచి తెలివితేటలు కలిగినటువంటి ఒక వైశ్య సందర్భంలో వ్రతాన్ని ఆచరిస్తా అన్నాడు, చేయలేదు. కనుక కొన్నాళ్ళు యొక్క వైశ్యుడికి కష్టమ విలువ తెలియాలని చెప్పి స్వామివారు చూపించడం ద్వారా పెట్టేసి వ్యాపార నిమిత్తమే కొంత దూరం పట్టణానికి వెళుతూ దారి మధ్యలో చంద్రకేతు మహారాజు గారు పరిపాలించేటువంటి రాజ్యంలో వైశ్యులిద్దరు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారట. అయితే ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా అక్కడ ఉండబడేటువంటి సమయంలో ఉండడం చూసి వీరిద్దరే దొంగలు కదా అని చెప్పేసి వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళు తెచ్చుకున్నటువంటి ధనాన్ని కూడా రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారట బలవంతంగా. రాజుగారు అంటున్నారు వైశ్యులిద్దరిని కూడా కారాగారంలో ధనాన్ని ఎవరిద్దరు దొంగలు వచ్చి వెళ్ళారు, ఆ ధనాన్ని ఇక్కడ పెట్టారని చెప్పేసి చెప్పగా వాళ్ళ మాట ఎవరు కూడా పట్టించుకోవట్లేదట. ఇంటి దగ్గర చూస్తే లీలావతి కళావతి కూడా రోజు రోజుకి అనేకమైనటువంటి కష్టాలు. నారాయణ స్వామి వారికి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉంది, నీవు జన్మిస్తే మీ నాన్నగారు నేను కలిపి వ్రతాన్ని ఆచరిస్తా అనుకున్నాం కానీ చేయలేదు. కనుక స్వామివారి యొక్క కోపము శాపం ద్వారా మనం ఇంతటి కష్టాలను అనిపిస్తున్నామని చెప్పేసి తెలుసుకుని అప్పుడు లీలావతి కళావతి ఇద్దరు కూడా భక్తియుక్తులై సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించారట. అప్పుడు స్వామివారు సంతోషపడ్డారట, చేసినటువంటి తప్పును తెలుసుకున్నారు, మళ్ళా వ్రతాన్ని ఆచరించారు కదా అని చెప్పేసి వైశ్యులందరినీ కూడా బంధ విముక్తులు చేశారట. ఏ విధంగా? చంద్రకేతు మహారాజు గారు నిద్రిస్తున్నటువంటి సమయంలో రాజుగారి యొక్క స్వప్నంలోకి వెళ్ళాట. స్వప్నం అంటే
కలలోకి వెళ్ళాడట. వెళ్ళి అంటున్నాడు రాజుగారితో, రాజా మీ యొక్క కారాగారంలో బంధింపబడినటువంటి ఇద్దరు వయసులు కూడా దొంగలు కాదు, వెంటనే మీరు వాళ్ళని విడిచిపెట్టకపోతే మీరు మీ రాజ్యం కూడా పరాయణాలు ఆక్రమించుకుంటారని చెప్పేసి చెప్పగా ఈయన నిద్ర లేచి రాత్రి తనకు స్వప్నంలో వచ్చినటువంటి రూపాన్ని బ్రాహ్మణులకు చెప్తున్నాడు. బ్రాహ్మణులకి నాకు రాత్రి ఈ విధంగా స్వప్నం అంటే కల వచ్చింది, ఏం చేయమంటారని చెప్పేసి చెప్పగా అడగగా బ్రాహ్మణులందరూ కూడా అంటున్నారు, రాజా మీకు స్వప్నంలో వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు దేవాది దేవుడు పురాణ పురుషోత్తముడైనటువంటి మహావిష్ణు స్వరూపమే మీ కలలోకి వచ్చారు కనుక వైశ్యులిద్దరిని కూడా విడిచిపెట్టమని చెప్పేసి చెప్పగా ఆ వైశ్యులిద్దరిని కూడా విడిచిపెట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ధనానికంటే రెట్టింపు ధనం ఇచ్చి వాళ్ళని నూతన వస్త్రాలతో సత్కరించి ఇకపై మీ యొక్క గ్రామానికి మీరు క్షేమంగా వెళ్ళండి అని చెప్పేసి బోయిలు ఇచ్చి పంపించాడని చెప్పి సౌనకాది మునీంద్రులందరికీ కూడా సూతుల వారు చెప్పారట. ఇది శ్రీ తృతీయోధ్యాయ సంపూర్ణ. గోవింద జై బోలో సత్యదేవ మహారాజ్ కి. అందరికీ కూడా ఈ వైశ్యుల గురించి చెప్తున్నారట. ఈ వైశ్యులకి తెచ్చుకున్నటువంటి ధనానికంటే రాజుగారు కూడా రెట్టింపు ధనం ఇచ్చారు. ఒకసారి ఈ యొక్క వైశ్యుల యొక్క బుద్ధిని పరిశీలిద్దామని చెప్పి ఆ యొక్క వైశ్యులిద్దరి వద్దకి కూడా సాక్షాత్తు సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపము ధరించి వైశ్యులిద్దరి వద్దకు వచ్చి అడుగుతున్నాడు, వైశ్యులారా మీ పడవ ఎందుకో బరువుగా కనిపిస్తున్నది, మీ పడవ ఎందు ఏమున్నదో చెప్పండి అని చెప్పేసి అడగగా ఆ యొక్క వైశ్యులిద్దరు కూడా ఎవరో సన్యాసి వచ్చాడు, మన యొక్క ధనాన్నంతటిని కూడా దొంగలిస్తాడేమో అని చెప్పేసి భయముతో వారిద్దరూ కూడా అంటున్నారు, ఓ సన్యాసి మా యొక్క పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేవని చెప్పేసి పరిహాసంగా సమాధానం చెప్పారట. వచ్చినటువంటి వారు ఎవరండి? సన్యాస సత్యనారాయణ స్వామి తదాస్తన్నాడు. ఏమైంది? పడవలో ఉండబడేటువంటి ధనమంతా కూడా నిజంగా ఆకులంగా మారిపోవడంతో వైశ్యుడు మూర్ఛిల్లు పడిపోవడంతో మామగారు మొహంపై నీళ్ళు అంటున్నాడు అల్లుడు గారు, మామగారు మీరు ఎంత చెప్పినా సరే ఏం ప్రయోజనం లేదు, ఇక ఏమి చేసినా సరే ఆ యొక్క సన్యాసి రూపంలో ఎవరో దేవతా స్వరూపం ఉంది, ఆయన మాత్రమే మన యొక్క ధనాన్ని ఇవ్వగలరని చెప్పేసి చెప్పగా వైశ్యులిద్దరు కూడా స్వామివారి వద్దకు వెళ్ళారట. వెళ్ళి అంటున్నాడు, మహానుభావ సాక్షాత్తు బ్రహ్మలోకం నుంచి బ్రహ్మదేవుని తీసుకువచ్చి మీ యొక్క రూపాన్ని కనుగొనమంటే ఆయన కూడా కనుగొనలేడు తండ్రి, మానవ మాత్రుని నేను ఎట్లా కనుగొంటాను అనుకున్నావయ్యా, మీలో ఎవరో దేవతా స్వరూపం ఉంది, కానీ ఎవరో సన్యాసి వచ్చి మా యొక్క ధనాన్ని దొంగలిస్తాడేమో అని చెప్పి భయంతో మాత్రమే మేము అలాగ తప్పు చేశాము తండ్రి, కనుక క్షమించమని చెప్పేసి ప్రార్థన చేయగా ఆ యొక్క స్వామివారు సంతోషపడ్డారట. చేసినటువంటి తప్పును తెలుసుకున్నారు, పశ్చాత్తాపడుతున్నారు కనుక యథాప్రకారంగా ధనం కలగాలని చెప్పేసి అనుగ్రహించడంతో వైశ్యులిద్దరు కూడా వాళ్ళ యొక్క గ్రామానికి వెళ్ళిపోతున్నారట. మరికొద్ది సేపట్లో పడవ ఒడ్డుకు చేరుకుంటోందనేటువంటి సందర్భంలో ఒడ్డుపై నుంచి ఒక దూత వచ్చేటువంటి పడవ వైశ్యులు కదా అని చెప్పేసి తెలుసుకుని ఇంటికి వెళ్ళి లీలావతి కళావతితో చెప్తున్నారు, అమ్మాయి లీలావతి కళావతి మీ భర్తలు ఉండబడేటువంటి పడవ వస్తున్నది, మరికొద్ది సేపట్లో ఒడ్డుకు చేరుకుంటుందమ్మా అని చెప్పేసి చెప్పగా లీలావతి కళావతి చాలా సంతోషపడ్డారట. చాలా సంవత్సరం తర్వాత భర్తలను చూస్తున్నాం అని చెప్పేసి సంతోషంతో తల్లి అయినటువంటి లీలావతి కుమార్తె కళావతితో అంటోంది, అమ్మాయి కళావతి మీ భర్త మీ యొక్క భర్త మీ నాన్నగారు ఇద్దరు వస్తున్నారు, ముందు నేను వెళ్ళిపోతూ ఉంటానమ్మా, వెనకాల త్వరగా సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని పూర్తి చేయి, త్వరగా నువ్వు కూడా వచ్చేయమ్మా అని చెప్పేసి కుమార్తె కళావతిని కంగారు పెట్టేసి వెళ్ళిపోయిందట లీలావతి. తల్లి పెట్టినటువంటి కంగారులో కళావతి వ్రతాన్ని చాలా చక్కగా చేసింది, కానీ ఏం మర్చిపోయిందండి? ఏం మర్చిపోయింది? ప్రసాదం స్వీకరించడం మర్చిపోయిందట కళావతి. స్వామివారు ఏ తప్పు చేసినా సరే క్షమిస్తాడు, కానీ ప్రసాదం స్వీకరించకపోతే మాత్రం అధికంగా కోపిస్తాడట. కనుక ఇప్పటిదాకా నా యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి వారు భర్తలు వస్తున్నారు కదా అని చెప్పేసి కనీసం ప్రసాదం కూడా స్వీకరించకుండా వెళ్ళిపోతారని చెప్పేసి స్వామి కోపపడి వైశ్యులతో ఉండబడేటువంటి పడవ కూలిపోవాలని చెప్పేసి శపించడంతో పడవ కూలిపోవడానికి సిద్ధమవుతోందట. అయితే ఒడ్డుపై నుంచి కళావతి నా భర్త చనిపోతాడు, నేను బ్రతికి ఏం ప్రయోజనం అని చెప్పేసి కళావతి కూడా చనిపోవడానికి వెళుతోందట. ప్రాణాపాయ స్థితిలో ఉండబడేటువంటి వైశ్యుడు తన యొక్క కుమార్తెను చూశాడు, ఇదేమిటి నా యొక్క కుమార్తె ఈ విధంగా చేస్తోందని చెప్పేసి విష్ణునామస్మరణ భక్తియుక్తులే చేశాడట. చూడండి, ఈ యొక్క వైశ్యుడు ఎన్ని తప్పులు చేసినా సరే ఆ యొక్క స్వామివారికి నమస్కరించేటువంటి సందర్భంలో మాత్రం కల్మషము లేకుండా భక్తియుక్తులే చేస్తున్నాడట. స్వామివారు చాలా సంతోషపడుతున్నాడట. కానీ ఈసారి స్వామివారు ప్రత్యక్షం కాలేదట, ఆకాశం ద్వారా మాటలు వెలిగించాడట. వ్రత ప్రసాదము స్వీకరించని వారికి వ్రత ఫలితము దక్కదు అని చెప్పి ఆకాశం ద్వారా మాటలు వినిపించగా వెంటనే అప్పుడు కళావతి గుర్తొచ్చింది, ఓహోనే వ్రతాన్ని ఆచరించారు కానీ ప్రసాదాన్ని స్వీకరించలేదు కదా అని చెప్పేసి తెలుసుకుని మరలా కళావతి ఇంటికి వెళ్ళి స్వామికి పునఃపూజ చేసి ప్రసాదం స్వీకరించి వచ్చిన తర్వాత పడవతో సైతంగా వైశ్యులతో సైతంగా అందరూ కూడా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారట. అప్పుడు లీలావతి అంటోందట వైశ్యులతో, నాథా ఇకపై మనం పడినటువంటి కష్టములు చాలు, రండి మరలా మనం దంపతి యుక్తంగా సత్యదేవతా వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి చెప్పడంతో వైశ్య దంపతులు ఇద్దరు కూడా కలిసి మరలా సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని
వ్రతాన్ని ఆచరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడం ద్వారా ఆ మాసం ఈ మాసం కాకుండా ప్రతి మాసం అనగా ప్రతి నెలలో కూడా స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ సకల సంతోషములను అనుభవించి అంతిమ స్వర్గలోకములని సత్యలోకములను అధిష్ఠించారయ్యా అని చెప్పి ఆ యొక్క నైమిసారణ్యంలో సూత మహాముని సౌనికాది మునీంద్రులందరికీ కూడా చెప్పాట. ఇది శ్రీ చతుర్థోధ్యాయ సంపూర్ణ. గోవింద జై భోలో సత్యదేవ మహారాజుకి. 100 మంది సంతానం రాజుకి ఒకనొక రోజునాడు యొక్క రాజుగారు వేటాడడానికి అరణ్యం అనగా అడవిలోకి వెళ్ళబడేటువంటి సందర్భంలో ఆ యొక్క అడవిలో గొల్ల పిల్లలందరూ కూడా కలిసి అంటే పశువులు కాసుకునేటువంటి సుఖ సంతోషాలను అనుభవిస్తున్నారు. కానీ ఈ రాజు మాత్రం తన వేటనందరినీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో రాజమందిరంలో ఉండబడేటువంటి ప్రసాదాన్ని చూసి ఎక్కడదని చెప్పేసి ఆలోచించుకుంటూ గొల్ల పిల్లలు వ్రతమించారట. రాజేంద్ర మాత్రాన్ని నీకు ప్రసాదం స్వీకరించడానికి గర్వం లభించినదా అని చెప్పేసి కోపించి ఆ యొక్క రాజుగారిని ఘోరాతి ఘోరంగా కఠినాతి కఠినంగా శపించాడు. ఏ విధంగా రాజుగారికి ఉండబడి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపం ద్వారా ఇంతటి కష్టాలను అనుభవిస్తూ రాజుగారు కూర్చుని బాధపడుతూ ఆలోచించుకుంటూ తీసుకొచ్చి చక్కగా భక్తియుక్తుడే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించాడట. అప్పుడు సత్యనారాయణ స్వామి సంతోషపడ్డాడట. స్వామివారు కోపిష్టి కాదండి, ఎందుకో అదేమిటి లీలావతి ఆ యొక్క భర్తలు వయసులు పడవ కూలి చేశాడు, రాజుగారి యొక్క కుమారులను కూడా చంపేశాడంట. ఆయన కోపిష్టి కాదట. ఏమిటయ్యా అంటే ప్రసాదం స్వీకరించకపోతే ఆ యొక్క వ్రత ఫలితం రాలేదట. వ్రత ఫలితం లేకపోతే దైవానుగ్రహం లేకపోవడం ద్వారా వాళ్ళకి ఆ కష్టములు వచ్చాయని చెప్పేసి చెప్పారట. ఇలా ఈ విధంగా రాజుగారు మరలా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడంతో రాజుగారు 10 నిమిషాల్లో అక్కడ ఉంటారు. సరే అయితే ఆ యొక్క రాజుగారు మరలా వ్రతాన్ని ఆచరించడంతో స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా ఆ యొక్క రాజుగారికి మరలా యథాప్రకారంగా రాజ్యం కలిగి పుత్రపౌత్రులు కలగడంతో ఆ రాజుగారు కూడా ఆ మాసం ఈ మాసం కాకుండా ప్రతి మాసం అనగా ప్రతి నెలలో కూడా సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని ఆచరిస్తూ సకల సంతోషములను అనుభవించి అంతిమ స్వర్గలోకములని సత్యలోకములను అధిష్ఠించాడని చెప్పి ఆ యొక్క నైమిసారణ్యంలో కాశీ క్షేత్రానికి దగ్గరలో ఉండబడేటువంటి అడవి అరణ్యంలో నైమిసారణ్యంలో చతుర్వేదాలని 1వ అధ్యాయంలో అసలు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం ఏ విధముగా ఆవిర్భవించింది, స్వామివారి యొక్క వ్రతాన్ని ఏ విధముగా చేయాలి, ఎలా చేయాలి, స్వామివారికి నివేదన ఎప్పుడు ఏమి చేయాలి, బ్రాహ్మణుడి దగ్గర తెలుసుకుని ఒక వ్యాపారస్తుడు ఆచరించాడని చెప్పేసి 2వ అధ్యాయంలో చెబుతూ 3వ అధ్యాయంలో రాజుగారికి సంతానం లేకపోతే వ్రతాన్ని ఆచరిస్తుంటే రాజుగారి వద్ద తెలుసుకుని వైశ్యుడు సంతానం పొందితే వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి నమస్కారం చేసుకుని సంతానం పొందినా సరే వ్రతము చేయకుండా పడినటువంటి బాధ ఉందో అని చెప్పేసి 5వ అధ్యాయంలో చెబుతూ ఇలా ఈ యొక్క 5 అధ్యాయాలకు ఉండబడేటువంటి మహాపుణ్య విశిష్టతను సూత మహాముని సౌనికాగ్నిందులందరికీ వివరించాడట. సాక్షాత్ ఈ యొక్క కలియుగంలో అన్నగిరి క్షేత్రంలో వెలిసిన వివాహం జరగదో, ఎవరికైతే ఉద్యోగం రాదో, ఎవరైతే వివాదములు అని చెప్పేసి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారో, ఎవరైతే కష్టాలని దరిద్రాలని బాధలను అనుభవిస్తారో అటువంటి వారి యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ కష్టములన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ యొక్క కోరిక తీరుతుందని చెప్పాడట. అలాగే వ్రతాన్ని ఆచరించడానికి స్తోమత లేనితో ఎవరైనా వ్రతాన్ని ఆచరిస్తే అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క 5 అధ్యాయాలని కూడా చక్కగా విని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించినా సరే వాళ్ళకి కూడా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పేసి స్వామివారికి ఉండబడేటువంటి మహాపుణ్య విశిష్టతను ఆ యొక్క సూత మహాముని సౌనికాది మునీంద్రులందరికీ కూడా చెప్పాట. శ్రీ రేవకాండే స్కాంద పురాణే సత్యదేవత 5మోధ్యాయ సంపూర్ణ. గోవింద జై భోలో సత్యదేవ మహారాజ్ కి. సత్యదేవ మహారాజ్ కి. సత్యదేవ మహారాజ్ కి. ఓం భూర్భువః స్వః స్వః గో అధివస్తిం नारिकेल सहित कल्पोक्त प्रकारेण घोरम जोर निवेदन समर्पयामि. 5 मार्ग स्वामिन आर्गनं निमित्तं ओम प्राणाय नमः प्राणाय नमः ज्ञानाय नमः उदानाय नमः समानाय नमः सचेत ब्रह्मणे नमः सत्यदेवताभ्यो नमः. अवतारार्थं कल्पोक्त प्रकारेण निवेदन समर्पयामि. अक्षतवे नमस्कारं చేసుకోండి. మనోన్మనాయ నమः అక్షతాన్ సమర్పయామి. అమ్మ అందరూ పైకి లేచి నిలబడండి అమ్మ. అదః నీరాజనం ధర్షయామి. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామభూతే వంశాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వామికి పిచ్చలి సంతత శ్రీరస్తు సమస్తత మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు నిత్య పాడేట నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర శంభో శంకర. గోవింద మహేంద్ర గంగాధర త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రేయర్లక్ష్మీ వరదలక్ష్మీశ్చ ప్రసన్నాం సర్వదా. వరాంకుశోపాశమహమంభాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే
शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात्। तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुखः प्रचोदयात्। नारायणाय कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रदक्षिणते प्रदक्षिणपदे पदे पापोऽहं पापमाहं पापात्मा पापशम्भव त्राहि मां कुव्याधेव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन सत्यदेवा नमोस्तुते। सत्यनारायण स्वामिने नमः। हलो हलो रमा सहित वेद वेंकट सत्यनारायण स्वामिने नमः। सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व देहि मे परमेश्वर देहि मे परमेश्वरी। सत्यदेव नमोस्तुते। अपराध क्षमापण साष्टांग नमस्काరం సమర్పయామి। చక్కగా స్వామికి ప్రార్థన చేయండి। తండ్రి కార్తీక మాసము పౌర్ణమి ఒక వ్రతాన్ని చేస్తే 100 రెట్లు ఫలితాన్ని ఇస్తాడు ఈ రోజు నాడు వ్రతాన్ని చేస్తే। కనుక ఎంతో భక్తియుక్తులే వ్రతం జరిగేటువంటి సందర్భంలో 5 అధ్యాయాలను కూడా భక్తి శ్రద్ధలతో విన్నాం కనుక మాకు కూడా వ్రత యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింపవయ్యా అని చెప్పేసి మీరు కూడా స్వామికి నమస్కరించుకుని మా యొక్క దాంపత్యం నిండు నూరేళ్లు కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండేటువంటి అనుగ్రహాన్ని ప్రసాదింపవయ్యా అని చెప్పి మీ కోరికను కూడా ప్రార్థన చేసుకుని అక్షతలు పుష్పాలు వేసి లెంపలు వేసుకుని నమస్కారం చేసుకోండి। అమ్మ మీ చేతిలో కథాక్షతలు పట్టుకున్నారు కదా చక్కగా పుష్పం స్వామి మీద వేసేయండి। కథాక్షతలు ఎక్కువ స్వామి మీద వేసి 2 గింజలు మీరు వేసేసుకోండి। भगवती सर्वसंभव श्री रमासेन वेरवं कपिलनाथो अम्माश्रेद्रा ऋषिकेश पद्मनाभदामोदर संस्मार प्रभुदान समर्थन कृष्ण महादुबंदेवंदर प्रियामि नील जलंडा कपलजक मेद श्री रमासेन वेरवं सत्यनारायण स्वामी नमोदराद्धम नारकेल कंडत्वे निवेदप्य मला विंचन प्रथमा द्वितीय तृतीय पंचम नैवेद्यं समर्पयामि नमोन्मनाय नमः सर्व उपचार पूजां समर्पयामि सत्यदेवतानुग्रह प्रसाद सिद्धिरस्तु सत्यनारायणुनि सेवकुरारम्मा मनसारा स्वामिनि कोलिचि हारतुलीरम्मा मनसारा स्वामिनि कोलिचि हारतुलीरम्मा स्वामिनि पूजिंचे చేతులే చేతులగా ఆ మూర్తిని దర్శించే కన్నులే కానాయని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మనసారా స్వామి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా స్వామిని పూజించి చందనమలరించి మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా స్వామిని పూజించి
చందనమలరించి 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని అడుగుదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా స్వామి సంతత శ్రేయస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రేయస్సు నిత్యమంగళాని భవంతు సత్యదేవతాభ్యో నమః నీరాజన హర హర మహాదేవ హర శంభో శంకర పట్టుకోండి ఒకరు పట్టుకుని అందరికీ చూపించండి సత్యదేవ భగవానికి జై కూర్చోండి మీరిద్దరు అమ్మ ఈసారి స్వామికి చూపించి వాళ్ళిద్దరికి చూపించు నువ్వు సంతత శ్రేయస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రేయస్సు నిత్యమంగళాని భవంతు సత్యదేవతాయే నమో నమః అందులో